హలో గైస్! ఈ వీడియోలో అయితే నేను నంబర్ సిస్టమ్ నుంచి అయితే రిమైండర్ థియరమ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే పార్ట్ 3. మీరు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూడకపోతే ఆ వీడియోస్ చూసైతే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. రిమైండర్ థియరమ్‌లో అయితే మనకి 2 టైప్స్ ఆఫ్ నంబర్స్ అయితే ఉంటాయి. నార్మల్, నార్మల్ నంబర్ అండ్ పాలినామియల్ నంబర్. నార్మల్ నంబర్ అంటే ఏంటో తెలుసు కదా! నార్మల్ విచ్ హాస్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఈస్ కాల్డ్ ఎ నార్మల్ నంబర్. అండ్ పాలినామియల్ నంబర్ అంటే మనకి ఎక్స్‌ప్రెషన్స్‌లో ఉంటది. లైక్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 2 లైక్ దిస్. ఇది పాలినామియల్ నంబర్ అయితే అంటాం. సో, ఇప్పుడు నేనైతే మీకు బేసిక్స్ చెప్తాను రిమైండర్ థియరమ్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ 23/5 ఉందనుకో. దీనికి రిమైండర్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? 5 వన్స్, 5 ఫోర్స్ 20. సో, 20 అంటే రిమైండర్ ఎంత మిగులుతది? 3 కదా! సో, 3. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 17 డివైడెడ్ బై 6. 6 వన్స్ 6 టూస్ 12. 6 టూస్ 12 అంటే 17లో 12 పోతే ఎంతొస్తది మనకి? 5. సో, 5. నేను బేసిక్స్ అందరికి అర్థం అవ్వాలని ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మరి చెప్తున్నాను. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 86 ఇంటూ 23 డివైడెడ్ బై 11. దీనికి రిమైండర్ ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చు అంటే ఫస్ట్ మనం స్ప్లిట్ చేసుకుందాం. 86 డివైడెడ్ బై 11 ఇంటూ 23 డివైడెడ్ బై 11. సో, 11 వన్స్ 11 సెవెన్స్ ఎంత? 11 సెవెన్స్ 77 కదా! 77 అంటే ఇక్కడ ఎంతుంది మనకి 86 ఉంది. రిమైండర్ ఎంతవుతది? 86 మైనస్ 77 ఎంత? 10లో 7 పోతే 3, 3 ప్లస్ 6 9. ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ మనకు 7 ఉంటది కాబట్టి 0. రిమైండర్ 9 వస్తది ఇక్కడ. ఇంటూ 23. 23 డివైడెడ్ బై 11 ఎలా? 11 వన్స్ 11 టూస్ 22. 22 అంటే 23లో 22 తీసేస్తే 1. రిమైండర్ 1. 1 ఇంటూ 9 9 కదా! సో, మనకిక్కడ రిమైండర్ ఏమవుతది? 9 అవుతది. అర్థమైంది కదా! ఓకే. నెక్స్ట్ ఏంటి? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 38 ప్లస్ 71 ప్లస్ 86 డివైడెడ్ బై 16. దేనికి చేద్దాం. దీన్ని కూడా మనం స్ప్లిట్ చేసుకుందాం. ఆర్ ఎల్స్ ఓకే. స్ప్లిట్ చేసుకుందాం. ఈజీగా అర్థమవుతుంది. 38 డివైడెడ్ బై 16 ప్లస్ 71 డివైడెడ్ బై 16 ప్లస్ 86 డివైడెడ్ బై 16. సో, 16 వన్స్ 16. 16 టూస్ ఎంత? 32. అంటే 38లో 32 తీసేస్తే ఎంతొస్తది? 4 కదా! సారీ 6 కదా! 6 ప్లస్ 70 71. 60 వన్స్ 16. 16 ఎన్ని టైమ్స్ పోతది? 16 ఫైవ్స్ 16 ఫైవ్స్ 6 ఫైవ్స్ 30 అంటే 0. 3 ఉంది. 6 5 వన్స్ 5 8. 16 ఫోర్స్ 16 ఫోర్స్ 64 ఐఎస్. 6 ఫోర్స్ 24. 6 వన్స్ 6 అంతే 64. సో, 71లోని 64 పోతే ఎంత? 10. 10లోని 4 పోతే 6, 7. ఇక్కడ 0, 7. సో, ఎన్ని టైమ్స్ 7 వస్తది ఇక్కడ రిమైండర్. ప్లస్ ఇక్కడ మనం చూసినాం కదా! 16 ఫైవ్స్ 65 కదా! 16 ఫైవ్స్ 16 ఫైవ్స్ 80 కదా! సో, ఇక్కడ రిమైండర్ ఎంతొస్తది? 5 టైమ్స్ అంటే 80 కదా! సో, 6 వస్తది ఇక్కడ రిమైండర్. సో, డివైడెడ్ బై 16 అన్నమాట. అక్కడేంటి ఇంటూలో ఏసుకోలేదు కదా! డివైడెడ్ బై డైరెక్ట్‌గా చేశారు. ఇక్కడ ఎందుకేస్తున్నారు అనుకోవచ్చు. మనం ఎప్పుడైనా సరే ఇవి యాడ్ చేయండి మీకెంతొస్తుంది? 12 ప్లస్ 7 ఎంత? 19 వస్తుంది. మనకెప్పుడైనా సరే రిమైండర్ అనేది డినామినేటర్ కన్నా తక్కువుండాలి. ఇక్కడ ఎక్కువుంది. సో, అంటే ఇది మళ్ళీ డివిజిబుల్ అవుతదని అర్థం. సో, మళ్ళీ డివైడ్ చేయాలి. 16 వన్స్ 16 వన్స్ రిమైండర్ ఎంత? 3. ఇప్పుడు చూడు సాటిస్ఫై అయింది. 3 అనేది 16 కన్నా చిన్నదే గదా! సో, ఇక్కడితో మనం ఆపేయొచ్చు. ఆర్ ఎల్స్ ఇక్కడ మీకు ఇలా చేసినప్పుడు, ఈ ప్రాసెస్ చేసినప్పుడు ఇక్కడొచ్చిన వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 వచ్చిందనుకుందాం. అప్పుడు ఎంతైతది సమ్? 14 అయితది. సో, అప్పుడు మనం ఆపేయొచ్చు. ఆన్సర్ 14 అని చెప్పేయొచ్చు. అలా అన్నమాట. ఎప్పుడైనా ఇది నోట్ అనుకోండి. నోట్ గుర్తుపెట్టుకోండి. రిమైండర్ అనేది మనకి లెస్ దెన్ డినామినేటర్ అవ్వాలి. అప్పుడే సాటిస్ఫై అవుతది కండిషన్. ఓకే.
రిమైండర్ థీరమ్ అనేది ఇది సాటిస్ఫై చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. నెక్స్ట్ మీకు ఇంకో ప్రాబ్లమ్ చెప్తాను. 123 ఇంటూ 124 ఇంటూ 125 డివైడెడ్ బై 9. దీనికి రిమైండర్ థీరం ఫైండ్ ఔట్ చేయమంటే అంతా ఇంటూ చేసి డివైడెడ్ బై 9 చేస్తారా? చేస్తారా అలానే? అది చాలా లాంగ్ ప్రాసెస్. ఈజీగా చెప్తా. 123 డివైడెడ్ బై 9 చేయండి. ఎంత? 9 వన్స్ 9 వన్స్. 12లో 9 పోతే ఎంత? 3 కదా! 3 అంటే 33. 33 అంటే ఏ టేబుల్‌లో పోతది? ఐ గెస్ 3, 7. 9 3 27. సో, 33లోంచి 27 ఇంత 10 లోంచి 7 పోతే 3, 3 ప్లస్ 6. సో, రిమైండర్ ఇక్కడ మనకి 6 వచ్చింది. సేమ్ అలాగే 124కి 9 వన్స్ 9 వన్స్ 3 34 అంటే ఇక్కడ 4 అంటే ఇక్కడ మనకి 7 వస్తది. 125 డివైడెడ్ బై 9. 9 వన్స్ ఇక్కడ 8 వస్తది. అంతే. ఒక నంబర్ పెరుగుతూ వచ్చింది కదా! సో, ఇక్కడ కూడా రిమైండర్‌లో కూడా పెరుగుతది. సో, ఇప్పుడు ఇవన్నీ ఇంటూ చేయాలి కదా! 6 ఇంటూ 7 ఇంటూ 8 డివైడెడ్ బై 9 చేసినామనుకో. నార్మల్‌గా చేద్దాం. ఇప్పుడు ఇదంతా ఇంటూ చేసి డివైడెడ్ బై 9 చేయకుండా మనం ఇలా చేద్దాం. 6 సెవెన్స్ ఎంత? 42 ఇంటూ 8 డివైడెడ్ బై 9. 9 వన్స్ 9 ఎంత? 9 9 ఫైవ్స్ 45 కదా! సో, 9 సిక్స్ 36 అంటే 6 9 ఫోర్స్ 36 అంటే 42లోంచి 36 తీసేద్దాం. ఎంతొస్తది రిమైండర్? 4, 2 6 వస్తది. ఇప్పుడు ఎంతొచ్చింది రిమైండర్ ఇక్కడ మనకి 6 వచ్చింది. 6 ఇంటూ 8 డివైడెడ్ బై 9. ఏ 6 ఎంత? 48. 48 డివైడెడ్ బై 9. 9 వన్స్ 9 9 ఫైవ్స్ 45. సో, రిమైండర్ 48లోంచి 45 పోతే ఎంత? 3 కదా! సో, రిమైండర్ 3. కొంచెం కాంప్లికేటెడ్ లాగా చెప్పాను. బట్ అంతేం కాంప్లికేటెడ్ కాదు. సింపుల్. సెపరేట్‌గా ఒక్కొక్క దానికి డివైడెడ్ బై 9 చేశా. తర్వాత వచ్చిన రిమైండర్స్ మనకి మల్టిప్లై చేస్తే గ్రేటర్ దెన్ డినామినేటర్ అవుతుంది కాబట్టి మళ్ళీ వాటిని సెపరేట్‌గా 9తో డివైడ్ చేసాం అంతే. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. 7 పవర్ 5 డివైడెడ్ బై 4. దీన్నెలా చేస్తారు? సో, 7 పవర్ 5 ఫైండ్ ఔట్ చేసి డివైడెడ్ బై 4 చేద్దామా? నో. ఇట్స్ రాంగ్ ప్రాసెస్. ఈజీగా ఎలా అంటే 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7 7 డివైడెడ్ బై 4. 5 టైమ్ 7 పవర్ 5 ఉంది కాబట్టి మనం 5 టైమ్స్ అయితే 7 రాసుకుందాం. డివైడెడ్ బై 4. ఈజీగా ఫస్ట్ మీకొకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు వీటన్నిటికి సెపరేట్‌గా ఒకటి ఇంటూ చేసి, దీన్ని ఇంటూ చేసి డివైడెడ్ బై 4 చేద్దామా? నో. అది కూడా లాంగ్ ప్రాసెసే. ఈజీ ఏంటంటే 7 డివైడెడ్ బై 4 చేస్తే రిమైండర్ ఎంతొస్తది? 4 వన్స్ 4 వన్స్. రిమైండర్ 3 వస్తది కదా! సో, మనం 3 రాసుకోవచ్చు డైరెక్ట్‌గా 7 ప్లేస్‌లో. 3 డివైడెడ్ బై 4. ఇప్పుడు 2 తీసుకుందాం. అప్పుడెంతొస్తది? 9 ఇంటూ 9 ఇంటూ 3 డివైడెడ్ బై 4. ఇక్కడ కూడా వీటితో కూడా మనం రిమైండర్ తీసుకుందాం. 9 డివైడెడ్ బై 4 చేస్తే రిమైండర్ ఎంతొస్తది? 1 వస్తది కదా! సో, 1 ఇంటూ 1 ఇంటూ 3 డివైడెడ్ బై 4. సో, ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఇంటూ చేస్తే ఎంతొస్తుంది? 3 వస్తుంది. సో, 3 అనేది 4 కన్నా చిన్నదే గదా! సో, మళ్ళీ మనం డివైడెడ్ బై 4 చేయాల్సిన అవసరం లేదు. రిమైండర్ 3 అయిపోద్ది. అర్థమైందా? ఇంత పెద్ద ప్రాబ్లమ్‌ని మనం మల్టిప్లై చేయకుండా డైరెక్ట్‌గా రిమైండర్ తీసుకొని చేయొచ్చనమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్. 2 పవర్ 75 డివైడెడ్ బై 5. ఇదెలా చేద్దామో చెప్తాను. ఇక్కడేం లేదు. ఎప్పుడైనా సరే ఇలా పవర్ సంథింగ్ పెద్ద నంబర్ ఇస్తే దాన్ని మనం రాయలేం గదా! ఇందాకంటే 5 కాబట్టి మనం 5 టైమ్స్ రాసుకున్నాం. కానీ ఇక్కడ 75 టైమ్స్ రాస్తామా? లేదు. సో, ఇలా నంబర్ ఇచ్చినప్పుడు డినామినేటర్‌కి క్లోజ్ అంటే నియరెస్ట్ నంబర్‌తో ఈ నంబర్‌ని డివిజిబుల్ చేయండి. డినామినేటర్‌కి దగ్గరలో ఉన్న నంబర్ ఏంటి? 4 కదా! సో, 75 డివైడెడ్ బై 4 చేయండి. 4 వన్స్ 4 వన్స్ 3 ఉంటుంది. 35 అంటే 4 ఎయిట్సా ఎంత? 4 ఎయిట్సా 32 కదా! సో, రిమైండర్ ఎంతొస్తుంది మనకి? 32 అంటే 35 అంటే 3 వస్తది. రిమైండర్ 3 వచ్చింది కదా! సారీ 4 వస్తది.
4 వన్స్ 4. సో, 3 ఉంటది. 35. 35 అంటే 4 టూస్. సో, రిమైండర్ సారీ 3 వస్తది. సారీ. 3 వస్తది రిమైండర్. సో, ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చంటే 2 పవర్ 4 ఇంటూ ఎంతొచ్చింది మనకి? 18 గదా! 18 దేనితో అయితే డివైడ్ చేసామో అది ఇక్కడ రాసుకోవాలి 2 పవర్‌లో. ఏదైతే మనకు ఆన్సర్ వచ్చిందో అది ఇక్కడ రాసుకోవాలి. ఏదైతే రిమైండర్ వచ్చిందో అది ఇక్కడ రాసుకోవాలి. డివైడెడ్ బై ఏముంది 5. అర్థమైందా ఇది ఎలా రాసుకున్నానో? స్ మొత్తం క్లమ్జీ అయిపోతుంది. ఎలా రాసుకున్నానంటే అది మనకి ఫస్ట్ 2 రాసుకుంటాం. ఏదైతే డినామినేటర్‌లో రాసామో అది 2 పవర్ రాస్తాం. ఏదైతే మనకు ఆన్సర్ వచ్చిందో అది ఇక్కడ రాసుకుంటాం. రిమైండర్ వచ్చిందో అది ఇక్కడ రాసుకుంటాం. 5 ఓకే. ఇప్పుడు 2 పవర్ 4 అంటే ఎంత? 16 గదా! 16 డివైడెడ్ బై 16 పవర్ 80 ఇంటూ 8 డివైడెడ్ బై 5. సో, 5 వన్స్ 5 త్రీస్ 15 ఇక్కడ రిమైండర్ 1 వస్తది. ఇక్కడ రిమైండర్ 3 వస్తది. సో, సింపుల్‌గా 1 ఇంటూ 3. సో, 3 రిమైండర్ 3 అర్థమైందా? ఏం లే. జస్ట్ మనం ఏదైనా నంబర్‌కి పెద్ద నంబర్ ఉందనుకోండి ఇక్కడ. దాన్ని డినామినేటర్‌లో ఉన్న క్లోజెస్ట్ నంబర్‌తో డివిజిబుల్ చేస్తాం. అప్పుడు వచ్చిన ఆన్సర్ ఉంటది. మనకి రిమైండర్ ఉంటది. ఇక్కడొచ్చిన కోఎఫిషియంట్‌ని డివైడ్ చేసిన దాన్ని 2 పవర్‌లో పెట్టుకుంటాం. వచ్చిన కోఎఫిషియంట్‌ని ఇక్కడ పెట్టుకుంటాం. రిమైండర్‌ని 2తో చేస్తాం. వచ్చిన దానికి ఆన్సర్స్ రాసి 2 పవర్ 4 అంటే ఎంత? 16. 2 పవర్ 3 అంటే 8. దీనికి రిమైండర్ థీరమ్ ఫైండ్ ఔట్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తది. ఇంకో ప్రాబ్లమ్ ఇలా చూద్దాం మీకు అర్థమవుతది. నెక్స్ట్ అయితే మీకు ఇంకో ప్రాబ్లమ్ చెప్తాను. ఏంటంటే 7 పవర్ 129 డివైడెడ్ బై 5. దీన్ని ఎలా చేస్తామంటే నార్మల్‌గా ఇది డివిజిబుల్ అయితది కదా! 7 డివైడెడ్ బై 5 అంటే 5 వన్స్. రిమైండర్ ఎంతొస్తది? 2 వస్తది. సో, మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 పవర్ 129 డివైడెడ్ బై 5 అని రాసుకోవచ్చు. సో, ఎప్పుడైనా నేనేం చెప్పాను? పెద్ద నంబర్ ఉంటే కింద డినామినేటర్ క్లోజెస్ట్ నంబర్‌తో ఈ పెద్ద నంబర్ డివైడ్ చేయమని. సో, 129 డివైడెడ్ బై 5. 5 వన్స్ సారీ నియరెస్ట్ నంబర్ 4. 4 వన్స్ 4 త్రీస్ 12. 4 టూస్ 8 అంటే రిమైండర్ 1 వస్తది. కోఎఫిషియంట్ 32 వచ్చింది. సో, దీన్ని బట్టి మనం ఇది ఎలా రాసుకోవచ్చు? 2 పవర్ ఇక్కడ ఏదైతే రాసామో అది దీని పవర్‌లో వస్తది. ఇక్కడేదో మనకి కోఎఫిషియంట్ వచ్చిందో అది ఇక్కడొస్తది. ఇంటూ ఇక్కడొచ్చిన రిమైండర్ ఇక్కడొస్తది. 2 పవర్ 1. క్వెషన్‌లో ఇచ్చినది డినామినేటర్ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ వస్తది. 2 పవర్ 4 అంటే ఎంత? 16. 16 డివైడెడ్ బై 5 32. 2 పవర్ 1 అంటే ఇంకా తక్కువే కదా! అవసరం లేదు. సో, 5 వన్స్ 5 త్రీస్ 15. సో, 1 వస్తది. దీన్ని ఎలా రాయొచ్చు? 1 పవర్ 32 ఇంటూ 2 పవర్ 1 అంటే ఆన్సర్ 2. రిమైండర్ ఏమొచ్చింది? 2 వచ్చింది. సింపుల్. ఇంత పెద్ద ప్రాబ్లమ్‌ని మనం రిమైండర్ థీరమ్ యూజ్ చేసి ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాము. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటి? 517 పవర్ 517 డివైడెడ్ బై 5. ఇక్కడ మనం ఇది డివిజిబుల్ అయితది కదా! సో, 517 డివైడెడ్ బై 5. 5 వన్స్ 5. 5 త్రీస్ 15 అంటే రిమైండర్ ఎంతొస్తుంది? ఇక్కడ మనకి 2 వస్తుంది. సో, మనం 2 వస్తుంది కాబట్టి ఎలా రాసుకోవచ్చు? 2 పవర్ 517 డివైడెడ్ బై 5. ఓకే. ఎప్పుడైనా ఏం చెప్పా? పెద్ద నంబర్ ఉంటే డినామినేటర్ నియరెస్ట్ నంబర్‌తో డివైడ్ చేయమన్నా కదా! సో, 517 డివైడెడ్ బై నియరెస్ట్ నంబర్ ఏంటి? 4 కదా! 4 వన్స్ 1 మిలుగుతది. ఇక్కడ 1 11 అంటే 4 టూస్ 8 2 మిలుగుతది. 7 27 4 సిక్స్ 24 అంటే ఏమొస్తది మనకి? 24 అంటే 3 వస్తది. రిమైండర్ 3 వచ్చింది. సో, దీన్నెలా రాసుకోవచ్చు? 2 పవర్ ఇక్కడ ఏదైతే ఉందో అది పవర్‌లో వస్తది. పైన వచ్చిన 126 ఓకే. ఇప్పుడు మనం 3 వచ్చింది రిమైండర్. తర్వాత ఏం చేద్దాం? 2 పవర్ 4 ఇక్కడున్నది పవర్‌లో వస్తది. వచ్చిన కోఎఫిషియంట్ ఇక్కడ పవర్‌లో వస్తది. ఇంటూ రిమైండర్ ఇక్కడ 2 పవర్ 3 డివైడెడ్ బై 5. సో, 2 పవర్ 4 అంటే ఎంత? 16. 16 పవర్ 126 ఇంటూ 8 డివైడెడ్ బై 5. 5 వన్స్
5 3 15 కాబట్టి రిమైండర్ ఇక్కడ 1 వస్తది. ఇక్కడ రిమైండర్ ఎంతొస్తది? 5 1 5 రిమైండర్ 3. సో, 1 పవర్ 126 ఇంటూ 3. 1 ఇంటూ 3. 3 రిమైండర్ 3 ఆన్సర్ 3 ఇక్కడ. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటి? 2243 పవర్ 165 డివైడెడ్ బై 5. దీన్ని ఎలా చేయొచ్చు? ఫస్ట్ ఈ రెండైతే డివైడ్ చేద్దాం. 2243 డివైడెడ్ బై 5. 5 వన్స్ 5 4s 20 అంటే 2 మిగులుతుంది. 24 అంటే 5 4s మళ్ళీ 20 43 మిగులుతుంది. 5 9s 40 అంటే రిమైండర్ 3 వస్తుంది ఇక్కడ. ఓకే. 3 పవర్ 165 డివైడెడ్ బై 5. ఇంత పెద్ద ప్రాబ్లమ్‌ని ఇంత చిన్నగా చేసాం. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఏమని చెప్పా? ఎప్పుడైనా సరే మనకి పెద్ద పవర్ అంటే నెంబర్ పెద్దది ఉన్నప్పుడు దీన్ని డినామినేటర్ నియరెస్ట్ నెంబర్‌తో డివైడ్ చేయాలి. సో, 165 డివైడెడ్ బై 4 నియరెస్ట్ నెంబర్ 4. సో, 4 1s 4 4s 16 4 1s 4 రిమైండర్ 1 వచ్చింది. ఓకే. దీన్ని ఎలా రాయొచ్చు మనం? 3 పవర్ 4 హోల్ పవర్ 41 ఇంటూ 3 పవర్ 1 డివైడెడ్ బై 5. ఓకే. సో, 3 పవర్ 4 అంటే ఎంత? 3 స్క్వేర్ 9, 3 స్క్వేర్ 9. 9 ఇంటూ 9 81 ఇంటూ 3 డివైడెడ్ బై 5 హోల్ పవర్ 41. ఓకే. 5 1s 5 1s 3 ఉంటది. 5 6 30 అంటే రిమైండర్ 1 వస్తది. సో, 1 పవర్ 41 ఇంటూ 3 డివైడెడ్ బై 5. సో, ఇది 1 పవర్ ఎనీథింగ్ 1 3. సో, రిమైండర్ 3 అయితది. అంతే. ఇంక ఇవే గైస్. ఈ ప్రాబ్లమ్స్ ఇంక రిమైండర్ థియరమ్‌లో ఆల్ ప్రాబ్లమ్స్ ఇలానే ఉంటాయి. ఇప్పుడు ఇది మనం చేసిన ఈ ప్రాబ్లమ్ కూడా ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.